హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు శ్రేగ్నిస్ బడ్జెట్ కిచెన్. ఈరోజు చాలా హెల్తీగా, టేస్టీగా ఉండే గుజరాతీ స్టైల్ హ్యాండోవా తయారు చేయబోతున్నామండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒక బౌల్‌లో 1 గ్లాస్ వరకు రేషన్ రైస్ తీసుకోండి. హాఫ్ గ్లాస్ వరకు శనగపప్పు, పావు గ్లాస్ వరకు మినపప్పు అండి. చాయ్ మినపప్పు వేసుకున్నానండి. మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చండి. 5, 6 గంటలు బాగా నానిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ముప్పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి. కమ్మగున్న పెరుగు వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి ఈ విధంగా సాఫ్ట్‌గా మిక్సీ పట్టించుకోండి. మిక్సీ పట్టించుకున్న బ్యాటర్‌ని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఒక బౌల్‌లో వేసుకొని మూత పెట్టి నైట్ అంతా ఓవర్ నైట్ అలా వదిలేయండి. ఫెర్మెంటేషన్ అవుతేనే బాగుంటుంది పిండి. చూడండి వీడియోలో ఈ విధంగా ఫెర్మెంట్ అవుతే సరిపోతుంది. 1 కప్పు వరకు సొరకాయని తురుముకొని వేసుకోవాలండి. హాఫ్ కప్పు వరకు క్యారెట్‌ని తురుముకొని వేసుకోవాలి. 1.5 స్పూన్ వచ్చేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోండి. బ్యాటర్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు వేయాలి. ఆవాలు చిట్టుపటలు ఆడినప్పుడు కొద్దిగా కరివేపాకు వేయండి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మాత్రం. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి నువ్వులు వేసుకోవాలి. నువ్వులు బాగా చిట్టుపటలాడినంత వరకు బాగా ఫ్రై అవ్వాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ నువ్వులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చిటికెడు ఇంగువ కూడా వేయండి. లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకోండి. బ్యాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి ఉడికిన తర్వాత పైన లేయర్ అనేది మనకు అర్థమవుతుంది అది బాగా కుక్ అయిందో లేదో. అప్పుడు టర్న్ చేసుకోండి. మీకు క్రిస్పీగా కావాలి అంటే కనుక కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టకుండా ఉడికించుకోండి టర్న్ చేసిన తర్వాత. లేదు అనుకుంటే మూత పెట్టి సెకండ్ టర్న్ చేసిన తర్వాత కూడా మూత పెట్టి సాఫ్ట్గా ఉడికించుకోండి. క్రిస్పీగా కావాలంటే మాత్రం ఆయిల్ వేయాలి లైట్గా. చూడండి రెసిపీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్కి కానీ ఈవినింగ్ స్నాక్ కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ బాగుంది అని ఒక కామెంట్ చేయండి.